నాకైతే రూమ్ బాగా నచ్చింది. వెంటిలేషన్ ఉంది, బెడ్ పక్కనే పెద్ద విండో, బయట వ్యూ కూడా బాగా కనిపిస్తది. అన్ని బాగా నచ్చాయి. నేను జాయిన్ అవుతాను అని 2 months అడ్వాన్స్ పే చేశాను ఓనర్ కి. నేనుండే హాస్టల్లో ఏంటంటే హాస్టల్లో జాయిన్ అయినప్పుడే 2 months అడ్వాన్స్ పే చేయాలి. సో నేను మొత్తం 2 months అడ్వాన్స్ అండ్ ఆ మంత్ రెంట్ కట్టేశాను. ఈ హాస్టల్ ని చూస్ చేసుకోవడమే నేను చేసిన బిగ్ మిస్టేక్. ఎందుకో తర్వాత చెప్తాను. నేను మనీ పే చేసిన 2 days కి ఈ హాస్టల్లో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన రోజు సాటర్డే, వీక్ ఆఫ్. నా లగేజ్ మొత్తాన్ని రూమ్ లో నీట్ గా సర్దుకుంటున్నాను. నేను రాకముందే రూమ్ మొత్తం క్లీన్ చేసేసారు. రూమ్ లోకి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే కదా బెడ్ ని సెలెక్ట్ చేసుకునేది. సో ఈ రూమ్ లోకి నేనే ఫస్ట్ వచ్చాను. అందుకని విండో పక్కనే ఉన్న బెడ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ రూమ్ లో ఏసీ ఒక్కటే ఉంది, ఫ్యాన్ లేదు. నార్మల్ గా ఏ హాస్టల్ అయినా ఏసీ ఉంటుంది, ఫ్యాన్ కూడా ఉంటుంది. కానీ ఈ హాస్టల్లో మాత్రము ఏసీ ఒక్కటే ఉంది, ఫ్యాన్ లేదా అని ఓనర్ ని అడిగితే ఒకప్పుడు ఫ్యాన్ ఉండేది, కొన్ని డేస్ బ్యాక్ నుంచి ఫ్యాన్ తీసేసాము, అన్ని రూమ్స్ లో కూడా తీసేసామని చెప్పింది. నేనైతే రీజన్ అడగలేదు, సర్లే అని పైకి వచ్చేసాను. అంటే నేను ఉండేది ఫస్ట్ ఫ్లోర్ లో. ఆ రోజు మొత్తం నీట్ గా సర్దుకున్నాను. ఇంకా మా ఆఫీస్ ఫ్రెండ్స్ కాల్ చేసి బయటకు వెళ్దామంటే నేను కూడా సర్లే వస్తాను, రేపు కూడా సండే కదా అని చెప్పి వెళ్ళాను. నా ఫ్రెండ్స్ అందరూ ఒక ఇండిపెండెంట్ హౌస్ ని రెంట్ కి తీసుకొని అందులోనే ఉంటారు. అందరం కలిసి బయటకు వెళ్లి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. అంటే అప్పటికే టైం 11:30 అయింది నైట్. రూమ్ లోపలికి వెళ్దామంటే హాస్టల్ డోర్స్ క్లోజ్ చేసేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే హాస్టల్స్ 10 కి 11 కల్లా క్లోజ్ చేసేస్తారు, అంటే డోర్స్ లాక్ చేసేస్తారు. మళ్ళీ మార్నింగ్ 6 కి ఓపెన్ చేస్తారు. ఇంకా నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే సండే కూడా బయటకు వెళ్ళాము. ముందు రోజు లేట్ అయింది కదా, అందుకని ఆ రోజు తొందరగానే వచ్చేసాము 8 కి అలాగా. నేనేమో హాస్టల్ కి వచ్చేసాను. అట్లీస్ట్ ఒక్కరు కూడా నాకు పరిచయం అవ్వలేదు ఆ హాస్టల్లో. అయినా నేను జాయిన్ అయినప్పటి నుంచి ఎక్కడ ఉన్నాను లేని రూమ్ లోకి వచ్చి ఫ్రెష్ అయ్యి తిందామని పైకి వెళ్ళాను. మా హాస్టల్లో టాప్ ఫ్లోర్ లో పెడతారు ఫుడ్ రూమ్ లోకి అయితే ఎలా ఉండదు. అక్కడే కూర్చొని తింటూ ఎవరైనా పరిచయం అయితే బాగుండు అనుకుంటూ తింటూ ఉన్నాను.